శ్రీమాత్రే నమః. భోజశాల. ఈ భోజశాల ఇప్పుడు హిందువులకు ఫర్‌గా తీర్పొచ్చింది కదా! దీని పూర్తి వివరాలేంటి? అసలు ఎప్పుడెప్పుడు ఏం జరిగింది? దీని టైమ్ లైన్‌లో ఏంటి సంఘటనలు జరిగాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. 1010 నుంచి 1055 మధ్య కాలంలో భోజరాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు అని చెప్తారు. ఇది మధ్యప్రదేశ్‌లో ధార్ అనే ప్రాంతంలో ఉంది. కాళిదాసాది గ్రంథాల్లో, పురాణాల్లో భోజరాజు యొక్క పరిపాలన, ఆ భోజరాజు యొక్క నగరము అని మనకు చెప్తారు. ఇప్పటికి కూడా అదే పేరుతో మధ్యప్రదేశ్‌లో ధార్ అనే ప్రాంతంలో ఉంది అని చెప్తున్నారు. ఈ ధార్ ప్రాంతమే ధారానగరం భోజరాజు పరిపాలించింది. 1034 ఆ ప్రాంతంలో భోజరాజు ఇక్కడ ఒక సరస్వతి మాత ఆలయాన్ని స్థాపించాడు అంటూ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే పురాతత్వ సంస్థ వారు తేల్చి చెప్పారనమాట. 1034లో ఇక్కడ ఆలయం స్థాపించబడింది అని. అయితే ఇది ఎలా ఇస్లామిక్ రాజుల చేతిలోకి వెళ్ళింది అనేది పూర్తిగా తెలుసుకుందాం. 1305 నుంచి 1409 ఇంచుమించు ఒక 100-150 ఏళ్ల మధ్య కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ, దిలావర్ ఖాన్ ఒక్కొక్కరుగా హిందూ రాజుల్ని ఓడిస్తూ అక్కడుండే ఆలయాలను ధ్వంసం చేస్తూ, విగ్రహాలను ధ్వంసం చేస్తూ హిందువుల్ని పూర్తిగా అణగదొక్కి వాళ్ళని దుర్మార్గమైన పరిస్థితులకు, దారుణమైన పరిస్థితులకు గురి చేస్తూ వచ్చారు. 1401 నుంచి 1531 మధ్య కాలంలో ఇక్కడ ఒక ఇస్లామిక్ రాజ్యం స్థాపించబడింది. 1459లో ఇక్కడ కమాలుద్దీన్ మౌలానా అని ఒకడు ఉండేవాడు. వాడు చచ్చిపోయిన తర్వాత వాడి సమాధి ఈ సరస్వతి ఆలయం యొక్క అవశేషాల మీద కొట్టేసి దాని మీద కట్టి దానికి కమాలుద్దీన్ మసీద్ అని పేరు పెట్టి ఒక గుమ్మటం అంతా ఏర్పాటు చేసి బయటకు అదొక ఆలయంలా కనిపించకుండా ఒక మసీదులా కనిపించేలాగా చేశారు. కానీ పాతకాలం వాళ్ళకి అక్కడ ఒక ఆలయం ఉంది అన్న విషయం అందరికీ ఓవరాల్ గా తెలుస్తుంది కదా. ఇక్కడ ప్రతిరోజు మన వాళ్ళు వెళ్ళి పూజ చేసేవారని. చాలా మంది అనుకోవచ్చు ఆ ఆలయ అవశేషాల మీద ఎందుకు కట్టడం, పూర్తిగా కూల్చేసి కట్టొచ్చు కదా అని. కానీ ఇక్కడ వాళ్ళకి 2 రకాల లాభాలు. ఒకటేంటి, పూర్తిగా కొట్టేయడం వల్ల వాళ్ళు మళ్ళీ పూర్తిగా కట్టాలి. దానికి డబ్బు అది అవసరం అవుతుంది. మనమైతే అత్యంత సంపన్నమైన దేశం. కానీ వాళ్ళకి డబ్బు లేని అడుక్కు తినే స్థితిలో ఉండేవాళ్ళు కదా. వాళ్ళు వచ్చి ఇలా రాజుల మీద దాడి చేసి వీళ్ళ సంపద అంతా ఆక్రమించుకుని కొల్లగొట్టుకుని పోవడం, ఇక్కడ హిందూ స్త్రీలని వాళ్ళని మానభంగం చేయడం, ఆలయాలను కూలగొట్టడం ఇదే వాళ్ళ పని. సో వాళ్ళు ఏం చేసేవారు, ఈ ఆలయ పునాదుల మీదే తిరిగి కట్టేసేవారు ఒకటి. రెండోది ఏంటి, వాళ్ళకి మిమ్మల్ని మేము కూలగొట్టాం, ధ్వంసం చేసాం, నాశనం చేసాం, మీరు మా కింద ఉన్నారు అంటూ పదే పదే హిందువులను అణగదొక్కాలి అనే దానికి ఈ ఆలయ అవశేషాలు కూడా వాళ్ళకి రీజన్ అనమాట. 1732లో మరాఠా పవార్ రాజులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుని తిరిగి వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. పవార్ సామ్రాజ్యం ఏర్పడింది 1732లో. ఇప్పటికీ 1900 వరకు వాళ్ళ అధీనంలోనే ఉంది. కానీ 1875లో బ్రిటిష్ రాజుల యొక్క బ్రిటిష్ పాలనా ప్రాబల్యం పెరగడం వల్ల వాళ్ళు ఈ ప్రాంతంలోని, అలాగే భారతదేశం మొత్తం పురాతన సంస్కృతి సంప్రదాయం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ ఆర్కియాలజికల్ సర్వే జరుపుతూ ఉన్నప్పుడు వాళ్ళకు బోల్డని పురాతన ఆలయాలు, కట్టడాలు, విగ్రహాలు లభిస్తూ ఉండేవి. 1875లో ఇక్కడ ఒక సరస్వతి మాత ఆలయం ఉంది, ఇది ఒక పురాతన కట్టడం అని వాళ్ళు తెలుసుకున్నారు. ఇది మసీదు కాదు, ఆలయం అని. అయితే ఇది లోపలికి వెళ్ళిన ప్రతి వాళ్ళకి స్పష్టంగా కనిపించేది. కాకపోతే 1875 వరకు లోపలికి వెళ్ళి చూసేవారు ఎవరు ఉండేవారు కాదు. ముఖ్యంగా హిందువులు వెళ్ళేవారే కాదు, వెళ్ళనిచ్చేవారు కూడా కాదు. 1880లో విలియం కిమ్సైడ్ అనే ఒక మేజర్ ఇక్కడ సరస్వతి మాత యొక్క విగ్రహాన్ని లభించింది అతడికి. ఆ వాగ్దేవి మాత విగ్రహాన్ని అతడు తీసుకెళ్లి లండన్ మ్యూజియంలో పెట్టేసి ఉంచాడు. ఇప్పటికీ కూడా వాగ్దేవి మాత విగ్రహం లండన్ మ్యూజియంలోనే ఉంది. 1910 ఆ ప్రాంతం వచ్చేసరికి దీన్ని పూర్తిగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థను అప్పుడు బ్రిటిష్ వారు స్థాపించింది. దాని కిందకి కట్టడాన్ని అందులో చేర్చారనమాట. సో దీన్ని పూర్తిగా ప్రొటెక్ట్ చేస్తూ వచ్చారు. 1920 ఆ ప్రాంతం వచ్చేటప్పటికి ఈ పవార్ రాజుల వంశస్థుల్లో ఉన్నటువంటి ఉదాజీరావు అనే వారి యొక్క పాలనలోకి ఇది వచ్చింది. ఉదాజీరావు గారు లక్ష్మీబాయి దంపతులకు మగ సంతానం లేదు. అందువల్ల వాళ్ళు ఏంటంటే మగ సంతానం లేకపోవడం వల్ల రాజ్యం ఏమవుతుంది అనే ఒక భయంలో ఉండేవారు. 1926లో ఉదాజీరావు గారు కాలం చెందారు. రాణి లక్ష్మీబాయి గారు ఎవరు మగ సంతానం లేకపోవడం వల్ల ఆవిడ ఈ ఉదాజీరావు గారి సంస్థానంలో అత్యంత విశ్వాసపాత్రులు అయినటువంటి ఖండేరావు నట్కర్ వారిని దివాన్గా నియమిస్తూ, అతని సోదరుడు గణపతిరావు నట్కర్ గారిని ఈ ఆస్థానం యొక్క వివరాలు, కోట వ్యవహారాలు అన్ని చూసుకుని ఒక ప్రత్యేక సలహాదారుగా నియమించారు.
అంతేకాకుండా ఆమె ఖండేరావు గారిని ఎవరిని దత్తత తీసుకోవాలో సలహా ఇవ్వమని అడిగారు. ఉదాజీరావు రాజు గారి యొక్క అన్నదమ్ముడైనటువంటి సేతురాం గారి కొడుకు ఆనందరావు గారిని దత్తత తీసుకోమని సలహా ఇచ్చారు. ఈ ఆనందరావు గారు అప్పటికి చిన్నపిల్లడు కావడం చేత అతను దత్తత తీసుకున్న తరువాత అతన్ని చదువుల కోసం లండన్ పంపించారు. ఈ 1929లో లక్ష్మీబాయి గారు రాణి గారు కూడా కాలం చెందారు. ఉదాజీరావు గారి దత్తత పుత్రుడు ఆనందరావు గారు లండన్ లో ఉండడము, ఈ ఖండేరావు గారే పూర్తి బాధ్యతలను చూసుకుంటూ ఉండేవారు. 1934లో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. 1934లో ఈ సరస్వతీమాత ఆలయం చుట్టుపక్కల ఉండే అనధికారిక కట్టడాలని అన్నిటినీ తొలగించి దీనికి భోజశాల అనే నామకరణం చేస్తూ ఒక సైన్ బోర్డ్ పెట్టారు. పాలించడం మరాఠా రాజులు పాలిస్తూ ఉన్నా ఇప్పుడు ఎలాగైతే మన ఆంధ్ర ప్రాంతం మద్రాసు ప్రెసిడెన్సీ అని అనేవారో దీన్ని మధ్యప్రదేశ్ ప్రెసిడెన్సీ అంటూ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ అధీనంలో ఉంచుకుంటూ పవార్ రాజులు వాళ్ళ కింద పనిచేసేవారు అన్నమాట. ఈ ఖండేరావు నట్కర్ గారు వాళ్ళు 1934లో అనధికారిక కట్టడాలన్నీ తీసేసి భోజశాల అని పేరు పెట్టారు కదా. కానీ ఇదే సంవత్సరంలో విచిత్రంగా ఈ భోజశాల పేరు తిరిగి తీసేసి దీనికి కమాలుద్దీన్ మౌలానా కాంప్లెక్స్ మసీదు అని పేరు పెట్టేసి మళ్ళీ మార్పించారు అదే సంవత్సరంలో. ఈ మార్పు ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో తెలియదు. ముందు దానికి భోజశాల అని పేరు పెట్టడం ఎలాగైతే గెజిట్ లో ఉండేదో తర్వాత ఈ సైన్ బోర్డు ఎలా మారింది అనే విషయం ఎక్కడ గెజిట్ లో లేదు. కానీ అక్కడ పేరు మాత్రం కమాలుద్దీన్ మసీద్ అని అందరూ పిలుస్తూ ఉండేవారు. 1944లో సమాధి ఉండడం వలన ఇక్కడ ఒక ఉర్సు ఉత్సవం జరిగింది. హిందువులకి ముస్లింలకి మధ్య ఒక ఘర్షణ జరిగింది 1944లో. ఇది రికార్డ్స్ లో కూడా ఉంది, ఈ మరాఠా రాజుల రికార్డ్స్ లో. 1952లో వసంత పంచమి సమయంలో అక్కడ సరస్వతీ మాత యొక్క ఆలయంలో పూజలు చేస్తామంటూ అక్కడికి వెళ్ళడం, అక్కడ ఉత్సవాలు చేయడం చేశారు. ఇదే సంవత్సరంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇది ఒక ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అంటూ దాన్ని పూర్తిగా డిక్లేర్ చేసింది. అంటే 1952 సమయానికి మనకి స్వాతంత్రం వచ్చేసింది. అప్పుడు ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మన భారతదేశం యొక్క విభాగం అవ్వడం వల్ల వీళ్ళు దాన్ని ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ కిందకి తీసుకురావడం, అంత ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అయిపోవడం వల్ల ప్రతిరోజు ప్రతి వాళ్ళు వెళ్ళిపోయి ఏది చేయడానికి కుదరదు. వాళ్ళు పెట్టిన రిస్ట్రిక్షన్స్ లోనే ఏం జరిగినా జరగాలి. 1988లో ఇక్కడ కొన్ని రిపేర్ వర్క్స్ చేస్తూ ఉండే సమయంలో మరికొన్ని విగ్రహాలు మరికొన్ని ఆ హిందూకి సంబంధించినటువంటి మరికొన్ని బయలుపడ్డాయి. 97లో దీనికి దగ్గర ఒక శ్మశానం ఉందని చెప్పి ఇది ఒక ఆలయం అవ్వడం వల్ల, అలాగే వాళ్ళకి ఇస్లాం వాళ్ళకి కూడా ఒక రిలీజియస్ ప్రాంతం వల్ల ఇక్కడ పక్కన శ్మశానం ఉండకూడదు అని చెప్పి ఆ శ్మశానాన్ని ఎవాక్యువేట్ చేసి శ్మశానాన్ని మరొక దగ్గరికి మార్పించి అక్కడ ఇంకా ఎటువంటి అలాంటి కార్యకలాపాలు జరగకూడదు అని చెప్పి గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. 1997లో కూడా గవర్నమెంట్ ఏంటో తెలుసా? బీజేపీ గవర్నమెంట్ ఏం కాదు, కాంగ్రెస్ గవర్నమెంటే. దిగ్విజయ్ సింగ్ సీఎం గా ఉండేవారు. ఇదే సంవత్సరంలో జిల్లా కలెక్టర్ ఏం చేశాడంటే ఇది ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్, ఇక్కడ ప్రతి శుక్రవారం ఈ ముస్లింలకు నమాజ్ చేసుకునే సౌకర్యం కల్పించాడు. కానీ సంవత్సరానికి ఒక్కసారే హిందువులు వసంత పంచమి సమయంలో సరస్వతి పూజ చేయొచ్చు, వసంత పంచమి ఉత్సవాలు జరుపుకోవచ్చు అంటూ ఆర్డర్ పాస్ చేశాడు. అంటే సంవత్సరంకు ఒక్కసారి హిందువులు రావచ్చు, ప్రతి శుక్రవారం ముస్లింలు వచ్చి నమాజ్ చేసుకోవచ్చు. ఇది రూల్. ఈ 2003 వరకు అంటే ఆల్మోస్ట్ అందరికీ ఎంట్రీ బ్యాన్. శుక్రవారం వాళ్ళు వెళ్ళాలి, సంవత్సరానికి ఒక్కసారి హిందువులు వెళ్ళాలి. 2003లో ఒకసారి వసంత పంచమి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఈ అడపాదడప రాళ్ళు వేయడం, వాళ్ళని హిందువులను కొంచెం భయపెట్టడం, రాకుండా చేయడం ఇలాంటివన్నీ సాగుతూ ఉండేవి. అయితే ఇదే సంవత్సరం ఫిబ్రవరిలో మళ్ళీ మత ఘర్షణలు జరిగాయి. ఏప్రిల్లో హిందువులకు ఈ మత ఘర్షణలు జరుగుతున్నప్పుడు ఏం చేశారు? మళ్ళీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గవర్నమెంట్ కలిసి ప్రతి మంగళవారం హిందువులు వచ్చి పూజలు చేసుకోవచ్చు, ప్రతి శుక్రవారం ముస్లింలు వచ్చి నమాజ్ చేసుకోవచ్చు, హిందువులు పువ్వులు సమర్పించవచ్చు, అలాగే నైవేద్యం అన్నంతో ఏదైనా నైవేద్యం పెట్టచ్చు అనే అనుమతిని హిందువులకు ఇచ్చారు. 2006లో ఏం జరిగింది? ఆ వసంత పంచమి శుక్రవారం ఒకే రోజు పడ్డాయి. దాంతో రెండు తరఫున వాళ్ళు వచ్చి అక్కడ తమ ప్రార్థనలు చేస్తాము అనడం వల్ల మళ్ళీ అక్కడ ఒక తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొంది. 2013లో కూడా మళ్ళీ ఇలాగే వసంత పంచమి శుక్రవారం పడ్డం, తీవ్రమైన ఘర్షణలు జరగడంతో గవర్నమెంట్ కర్ఫ్యూ విధించింది. 2003 నుంచే దీని కోసం హిందువులు లీగల్ గా ఫైట్ చేస్తూ ఉన్నారు. 24లో సుప్రీం కోర్టుకి వాదనలు వెళ్లడం, సుప్రీం కోర్టులో హియరింగ్స్ జరగడం జరుగుతూ ఉండేది. ఏప్రిల్ 1న సుప్రీం కోర్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళని ఇక్కడ తవ్వకాలు జరపకుండా దీనిపై సర్వే జరిపి రిపోర్ట్ ఇవ్వమని ఆదేశించింది. జూలైలోనే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2189 పేజీల ఒక నివేదికను
సమర్పించింది. ఈ నివేదికను సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ హైకోర్టులో ఒక బెంచ్‌కి సమర్పించి దీన్ని తెరిచి దాని యొక్క హియరింగ్స్ కూడా అక్కడే జరిపి దానికి ఒక తీర్పునివ్వమని ఆదేశించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు వాద ప్రతివాదనలు విన్న తరువాత అందులో అసలు నివేదికలో ఏఎస్ఐ రిపోర్ట్‌లో ఏముందో మనం తెలుసుకుందాం చూడండి. ఇందులో 94 శిల్పాలు, వాటి యొక్క శకలాలు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి దొరికాయట. అది కాక ఈ సైట్‌లో గణేశుడు, నరసింహుడు, బ్రహ్మ, భైరవుడు, రకరకాల సరస్వతీ దేవి వంటి యొక్క పురాతన దేవీ దేవతల యొక్క విగ్రహాలు, అలాగే దేవీ దేవతల వాహనాలైనటువంటి సింహము, గుర్రము, ఏనుగులు, తాబేలు, సర్పము ఇటువంటివి దొరికాయి. అలాగే కీర్తిముఖ అనేటువంటి ఆ ఆలయ మకర ద్వారాలు అంటారు కదా! ఆలయ ద్వారాలకు అటు ఇటు ఎంట్రన్స్ లో పెట్టేటువంటి రకరకాల మూర్తులు. ఇవన్నీ కూడా హిందూ దేవాలయాలకు సంబంధించినవే అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఏ రకమైనటువంటి బొమ్మ కూడా ఇస్లాంకి విరుద్ధం ఉండకూడదు. ఈవెన్ ఒకానొక ఎక్స్‌పర్ట్ ఒక టీవీ డిబేట్‌లో చెప్పిన విషయం ఏంటంటే, వాళ్ళు ఇంట్లో ఒక గదిలో కూర్చొని నమాజ్ చేసుకునేటప్పుడు కూడా ఎదురుగా ఏవైనా ఫోటోలు గాని, బొమ్మలు గాని ఉంటే వాటిని గుడ్డతో కప్పేసి వాళ్ళు నమాజ్ చేసుకుంటారట. అంత స్ట్రిక్ట్‌గా వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు అని. కాబట్టి ఇటువంటి బొమ్మలేవి కూడా మసీదుల్లో ప్రత్యేకించి కట్టరు కదా! ఉన్నదాన్నే మూసేస్తాయి. కాబట్టి ఇవి హిందూ దేవాలయాలు, హిందీ దేవీ దేవతల యొక్క విగ్రహాలు అని తేల్చి చెప్పింది ఏఎస్ఐ. 150కు పైగా సంస్కృతంలో, ప్రాకృత భాషలో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలు దొరికాయి అక్కడ. అందులో చాలా మంత్రాలు, రచనా వాంగ్మయము, పరమర రాజులు అనే వారి యొక్క వంశం గురించి ఇలాంటి వాటన్నిటి గురించి కూడా అందులో చెప్పున్నాయి. అలాగే 13వ శతాబ్దానికి చెందినటువంటి ఒకానొక శిలాశాసనం దొరికింది. ఆ 13వ శతాబ్దం శిలాశాసనం ఏముందంటే, ఇక్కడ సరస్వతీ మాత యొక్క ఒక ఇది ఉండేది ఆలయము. పారిజాత మంజరి అనే ఒక నాటకాన్ని ఇక్కడ ప్రదర్శించారు. ఈ ఆలయం పేరు సరస్వతి సదన్ అని అందులో చెప్పారు. కాబట్టి ఇన్నాళ్ళు భోజశాల అని చెప్పిన దాని పేరు ఏఎస్ఐ వాళ్ళు సరస్వతి సదన్ అని నిర్ధారించారు. మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, 1455 సంవత్సరంలో అలావుద్దీన్ ఖిల్జీ వీటన్నిటిని ధ్వంసం చేసుకుంటూ వస్తున్నాడని చెప్పారు కదా! అందులో అబ్దుల్లా షా చంగల్ అనే వాడి యొక్క సమాధి ద్వారం దగ్గర ఒక శిలాశాసనం ఉందట. ఆ శిలాశాసనంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని? ఇక్కడ సరస్వతి సదన్ అనే ఒక ఆలయం ఉండేది. ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి కూలగొట్టి ఇక్కడ మసీదు కట్టాము అని స్పష్టంగా రాసేసే ఉంది. అలాగే అందులో విగ్రహాలు కూడా ధ్వంసం చేసేసాము అని స్పష్టంగా అందులో చెప్పారు. ఇంకా ఏం రాసుందంటే 106 స్తంభాలు, 82 గోడపైన ఆకారాలు వీటన్నిటిని కూడా వాడేసే భోజశాల యొక్క కట్టడాలు వాడేసి ఈ మసీదుని కట్టాము అని కూడా అందులో ఉంది. అదే ఏఎస్ఐ వాళ్ళు కూడా చెప్పారు. మసీదుకు సంబంధించినటువంటి మిహ్రాబ్ అనే ప్రార్థనా స్థలంలో గుమ్మటము, లోపల స్ట్రక్చరు, పైకప్పు అంటే పైన గుమ్మటం ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత రూఫ్ ఉంటుంది కదా! ఆ రూఫ్ టాప్ అంతా కూడా హిందూ ఆలయానికి సంబంధించిందే ఉంది అని ఏఎస్ఐ తేల్చింది. అయితే ముస్లిం వాళ్ళు ఏమంటున్నారు? కార్బన్ డేటింగ్ చేయలేదు కాబట్టి ఇవన్నీ ఏఎస్ఐ హిందువులతో కలిసిపోయి తీసుకొచ్చి పెట్టేసి వీటిని హిందూ కట్టడం అని చెప్తోంది అంటూ ఈవెన్ ఏఎస్ఐ మీద కూడా ఈ రకమైనవి అని ఎలిగేషన్స్ వేశారు. కోర్టు ఏం చెప్పింది? ఏఎస్ఐకి ఉన్న క్రెడిబిలిటీని మీలాంటి వాళ్ళు ఎలిగేషన్స్ వేయడం వల్ల మేము పోగొట్టలేము, మేము నమ్ముతాము అని చెప్పి హిందూ సంఘాల తరఫున పక్షాన తీర్పునిచ్చింది. అయితే ఇక్కడ హిందూ సంఘాలు, ముస్లిం సంఘాలు మాత్రమే వెళ్ళి ఫైట్ చేశాయి అని అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఇది జైనులది, జైనులకు ఇవ్వమంటూ జైన సంఘాల వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఫైట్ చేశారు. కానీ కొన్ని రోజుల్లోనే జైన సంఘాల వాళ్ళకి దీనికి సంబంధం ఏం లేదు అని కోర్టు తేల్చి చెప్పింది. ఇప్పుడు హిందువులకు ప్రతిరోజు అక్కడ పూజ చేసుకునే అవకాశాన్ని కోర్టు కల్పించింది. అంతేకాకుండా ముస్లింలు ఇకపై అక్కడ నమాజు చెయ్యడానికి వీల్లేదు. ముస్లింలకు ఎటువంటి రైట్స్ అందులో లేవు. కాబట్టి ముస్లింలకు ప్రతి శుక్రవారం నమాజ్ చేసుకునే అవకాశాన్ని కూడా పూర్తిగా కోర్టు రద్దు చేసింది. ఇది ఇప్పుడు కేవలం హిందువులదే అని మధ్యప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఇక దీని పైన మళ్ళీ వెళ్ళి ముస్లిం సంఘాల వాళ్ళు సుప్రీం కోర్టులో పోరాడతాము అంటున్నారు. ఆ తరువాత ఏం జరుగుతుందో, రాబోయే రోజుల్లో ఏమవుతుందో తర్వాత తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.